హాయ్, నేను రామ్ ఫ్రమ్ సాక్షి మీడియా. ప్రపంచంలో అతిపెద్ద నరమేధానికి కారణం ఏంటో మీకు తెలుసా? అది రెండవ ప్రపంచ యుద్ధానికి కారణమైన అడాల్ఫ్ హిట్లరా, లేకపోతే నిన్న మొన్నటి వరకు మనల్ని వణికించేసిన కోవిడా? ఈ రెండూ కాదు. ప్రపంచంలో అతిపెద్ద నరమేధానికి కారణం, అలాగే ఏటా లక్షల మంది ప్రజల ప్రాణాలు పోవడానికి కారణం మన వంటిల్లు. నిజమేనండి, మన వంటిల్లే. కేవలం ఆహారపు అలవాట్ల వల్ల వస్తున్న గుండె జబ్బులతో ఏటా 60 లక్షల మంది చనిపోతున్నారు. ఈ విషయాన్ని మేం చెప్పడం లేదండి, సైంటిస్టులే చెప్తున్నారు. 204 దేశాల నుంచి డేటాను సేకరించి విశ్లేషించి ఈ విషయాన్ని తేల్చారు. తాజాగా ఈ వివరాలని ఓ సైన్స్ జర్నల్లో కూడా ప్రచురించారు. కారణం ఏంటని అడిగితే వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? పళ్ళు, కూరగాయలు, నట్స్, పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు, అలాగే ఫైబర్ ఇలాంటివన్నీ మనం తక్కువ తీసుకోవడం, అదే సమయంలో కూల్ డ్రింక్స్, ప్రాసెస్డ్ మీట్, అలాగే రెడ్ మీట్ లాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల ఇలాంటివి జరిగినట్లు చెప్పారు. అన్నింటికీ మించి అసలైన కల్ప్రిట్ ఎవరో మీకు తెలుసా? సోడియం. అదేనండి, ఉప్పు. మన పాత సినిమాల్లో మీ ఉప్పు తిన్నానయ్యా అనేవారు. ఒకప్పుడు ఉప్పు అంటే విశ్వాసం, ఇప్పుడు ఉప్పు అంటే విషం. ఇంతకీ మనమేం చేయాలి? సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే సోడియం ఇంటేక్ విషయంలో మన విధానాల్లోనే మార్పు రావాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే మార్కెట్లో కొన్ని కంపెనీలు సోడియం తక్కువ ఉన్న ఉప్పుని అమ్ముతున్నాయి కూడా. అలాగే మనం తీసుకునే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. జంక్ ఫుడ్ నుండి ఆరోగ్యకరమైన ఆహారం దిశగా మనం మారాలని చెబుతున్నారు. హలో మేస్టారు, ఏం తింటున్నారు? కొంచెం చూసుకోండి మరి.